పేతురండి వంగేటి పేతురు పాత చింతలపూడి చింతలపూడి నియోజకవర్గం అండి అవునండి మరి ఎన్నికలు వస్తున్నాయి మీ ఓటు ఎవరికి వేస్తారు నేను మా నియోజకవర్గం కర్రా రాజారావుకి వేస్తాం నా ఆయన మనకు మంచివాడు మన ముఖ్యమంత్రి గారు మంచివాడు మన ముఖ్యమంత్రి గారి తరఫున ఆయన ఉన్నారు కనుక ఆయన వేయటం ధర్మం నా దగ్గర ఇంకా కొంతమంది వేపిస్తా మన ముఖ్యమంత్రి గారు మనకు కావాల్సిన సహాయం చేస్తున్నారు నాకు 2010 మొదటి 10,000 రూపాయలు చేరి పెన్షన్ తర్వాత పోయిన జనవరి నుంచి 2,000 ఇస్తున్నారు ఈ 2,000 1000 రూపాయలు పెట్టక పర్లేదు ఇప్పుడు 2,000 ఇచ్చిన తర్వాత మాకు ఇంకా పర్లా బాగా దర్జాగా ఉంది ఇక అటువంటిప్పుడు మాకు ఇబ్బంది ఏముందండి ఇంకా ఏదైనా ఏది కావాలంటే అది సాయం చేస్తామని అంటున్నారు ఇక రేపు వచ్చే నెలలో 3,000 ఇస్తామంటున్నారు వచ్చే ఎలక్షన్ గెలిస్తే రేపు వచ్చే 3 నెలలకి ఎలక్షన్ ఇస్తే గెలిచిందంటే 3,000 ఇస్తామంటున్నారు ఇంకా రైతు రుణం ఏదో ఇస్తామంటున్నారు అది కొద్దిగా భూమి ఉంది దానికి కొంత వస్తుంది ఇంకా కొన్ని కూడా పథకాలు పెడుతున్నారు వాటి వల్ల మనకు కొంచెం ఉపయోగం ఉంది దానివల్ల ఆయన మించిన చేస్తుందండి వాళ్ళు ఏమి రాలేదండి ఎవరు ఉపయోగపడ్డోళ్ళు లేరు ఇప్పుడు ఎలిజా గారు అంటున్నారు అయితే ఆయన ఏదో కొత్త చూసి మొన్న ఊళ్ళోకి వస్తే అవి ఏమో నలుగురికి ఉపయోగపడే ఒక పదాలు కదండి ఇప్పుడు పార్టీ వాళ్ళు పెట్టిన క్రితం కూడా మన పార్టీ ఉంది మన వాళ్ళు ఉన్నారని వచ్చి కల్పించుకొని మాట్లాడితే అదే రకం ఇప్పుడు అసలు ఎవరో తెలియదు మరి వాళ్ళు వచ్చి నేను ఉంటాను నాకు ఏమిటి ఏంటంటే అయినా నాకు నమ్మకం మాది ఇది ఆయన మీద నమ్మకం లేదు మాకు నమ్మకం లేదండి ఏది చెప్తాను కదా ఏది అసలు ఎవరేం చేస్తున్నారు ఏది తెలిస్తే కాదా కనుక్కుంటేగా ఇప్పుడు చిన్నది ఏ సమస్య వచ్చినా ఏ పండుగ ఒకసారి వచ్చారు ఎవరికి తెలియదు వచ్చారు కలవలేదండి రాలేదండి లేదు ఎప్పుడు వచ్చింది లేదు రాజారావు గారు డాక్టర్ గారు కదండి ఒకసారి మా బావమూరు చచ్చిపోతే శవం ఇంకా అరకలేదు చచ్చిపోయాడు శవం తీసుకుని ఇట్లా ఆయన ఫోన్ చేస్తే మా తమ్ముడు నాగభూషణం ఫోన్ చేస్తే పంపించేసాడు మరి అలాంటి మంచి మనిషి వదులుకొని ఇంకెవరు చేస్తామండి అసలు ముందు మంచి జరిగినట్టే లేదండి మాకు తెలిసి మంచి జరిగినట్టే శాస్త్రం గెలుస్తారండి గ్యారంటీ గెలుస్తారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.